సరే మీ రైటింగ్ ఇంకొకటి 'చిత్రలహరి'లో అంటే సినిమానే కొంచెం చాలా స్లో, అవును. పేసే చాలా స్లోగా ఉంటది. అవును. అంటే హీరో లైఫ్ ఇలా నడుస్తుంది. అండ్ దెర్ ఇస్ నో మూవ్‌మెంట్ ఇన్ హిస్ లైఫ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఇవ్వడం కోసం ఆడియన్స్‌కి దాన్ని అలా నడుపుతా ఉంటారు. అవును. కొంచెం ఎక్కడో ఇది లెథార్జిక్‌గా వెళ్ళిపోతుంది అనే ఒక ఫీల్ ఎప్పుడు రాలేదా మీకు? అంటే హీరో క్యారెక్టరే బేసిక్‌గా లూజర్ గదా! సో, అట్లున్నప్పుడు ఏంటంటే మనం అంటే మాక్సిమం అందులో ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కూడా సునీల్ అనే క్యారెక్టర్ గానీ, వీళ్ళందరిది కూడా తీసుకొచ్చి పెట్టాము. బట్ బేసిక్‌గానే ఆ లూజర్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కొంచెం అట్లా అనిపిస్తది మీకు. ఓకే. ఎందుకంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఒక కంగారు గాని, ఆతృత గాని ఏమి ఏం ఉండదు. ఉండదు. చాలా నింపాదిగా వెళ్తుంటది సినిమా అవును. అంతా కూడా. అది పాత్రల కూడా బిహేవియర్ అలాగే ఉంటది. ఫస్ట్ టైం పోసాని కృష్ణమురళి గారు కూడా చాలా సైలెంట్ ఏంటిది చాలా నింపాదిగా ఉంటాడు ఆయన కూడా మనిషి. ఆ కథే మరి ఇంకా అలా అదే అందరూ కూడా అంటే ఎవరు కూడా హ్యాపీయెస్ట్ పర్సన్స్ లేరు అందులో. మీకు చూసుకుంటే సాయి క్యారెక్టరు లూజర్, కష్టపడినా ఏమి ఉండదు. నివేద పేతురాజు గతంలో ఫాదర్ సపరేట్ అయిపోయి బాయ్ ఫ్రెండ్ ఇదైపోయి ఆ అమ్మాయి నెగిటివ్. సో పోసాని కూడా కొడుకు ఏంట్రా ఇలా అయిపోయాడని ఆయన. సునీల్ అన్న కూడా ఇంకా ఈ లైఫ్లో ఇవన్నీ నమ్ముకోవడం వేస్ట్ అనేది. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కొంచెం రా ఫేజ్లో ఉంటారు కాబట్టి మీకు తెలియకుండా అది రన్ అయిపోతూ ఉంటుంది పాజిటివిటీ కంటే కూడా ఎక్కువ. ట్రూ. అదేంటే క్యారెక్టర్స్లో ఉన్న అంటే క్యారెక్టర్ స్లోగా ఉండడం వరకు ఓకే. సినిమా మొత్తం పేస్ కంటిన్యూ చేయడం అనేది ఒక రకంగా ఒక ఫిల్మ్ మేకర్గా తీసుకు రైటర్గా మైట్ బి సాటిస్ఫైడ్. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఏంటంటే అరే ఆడియన్స్ ఎంతవరకు ఆ లెథార్జిక్నెస్ని బాగా ఎంజాయ్ నేనే నిజంగానే నేను అనుకోలేదు అంత లైక్ చేస్తారు ఆ సినిమాని. చాలామంది నాతో అయితే ఎప్పుడు లోలో ఉన్నది పెట్టుకొని చూస్తాం సార్, నేను 4-5 టైమ్స్ చూశాను, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సార్, ప్రైమ్లో 3 టైమ్స్ చూశాను. ఇట్లా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చి మాట్లాడతారు. మొన్న కూడా ఎవరో మీ చిత్రంలో అంటే నాకు చాలా అంటే ఆ లూజర్ ఫేస్ చూసిన వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయింది సినిమా. అంటే జెన్యూన్గా దాన్ని మళ్ళీ మనం రకరకాల ఎలిమెంట్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. సో మీకు అంటే ఎంజాయ్ చేశానని చెప్పుకున్న ఉన్నారు ఖచ్చితంగా. ఈవెన్ కళ్యాణ్ ప్రదేశ్ ఫస్ట్ ఫిలిం అది తెలుగులో. సో ఫస్ట్ ఇన్ ద సెన్స్ సెకండ్ ఫిలిం. అవును. ఫస్ట్ హలో తర్వాత శర్వానంద్ గారితో ఒక సినిమా రణరంగం. మూడు సినిమాలు బట్ సైన్ చేసింది అయితే ఇది అనుకుంటా. సో కాస్టింగ్ అని ఇవంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ సాయిధరం తెచ్చు గెటప్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఆ కార్లో సినిమా ఇదంతా కూడా అది ఐడియా పడుతుంది అసలు. అదే మేము వర్క్ చేసేటప్పుడే అలాంటిది ఒకటి ఉంటే బాగుంది నోటిఫికేషన్ అనేది టీంలో డిస్కస్ చేస్తే అశోక్ అని తను కొంచెం ఈ టెక్నికల్ సైడ్ కొంచెం బాగా స్ట్రాంగ్. ఓకే. సో రకరకాలు అనుకుంటే నాకు ఇలా కావాలని చెప్తే దాన్ని గ్యాస్టీజ్ మనోడు ఇట్లా రెఫరెన్స్ కింద తీసుకొచ్చి చెప్పాడు అనమాట. ఓకే. ఆ తర్వాత దేంట్లో కూడా వచ్చినట్టుంది అలాంటిది. ఇప్పుడు అన్ని కార్లో కూడా అన్నిట్లో కంపల్షన్ అయిపోయింది అది. అవును. మనం అనుకున్న టైంకి అప్పుడు అప్పటికి అది కొంచెం కొత్త టెక్నాలజీ. ఎందుకంటే అది ఆ పేతురాజుకి యాక్సిడెంట్ అయ్యి ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచే వీడికి ఐడియా. సో అట్లా ఒకరి లైఫ్లో ఒకరు తెలియకుండా కనెక్ట్ అయి ఉంటారు.